In this video, now I am going to explain hidden fields, right? So hidden fields అంటే ఏంటి? సో PHP లో ఈ లాజిక్ ని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఒకసారి చూద్దాం. హిడెన్ ఫీల్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటాం, అందులో ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా హైడ్ చేసేయాలి. బట్ కంటెంట్ అనేది ఉంటుంది, బట్ డేటా అనేది అక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఎంట్రీ చేయడానికి, డేటా తీసుకోవడానికి అవి హైడ్ అయిపోతాయి. సో ఆ కాన్సెప్ట్ హిడెన్ ఫీల్డ్స్ అంటాం, రైట్? సో దట్ చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పాయింట్స్ రాయాలి. ఇక్కడ HTML ప్రోగ్రామ్ రాయాలి అండ్ PHP ప్రోగ్రామ్ కూడా రాయాలి. సో ఇక్కడ బై యూజింగ్ HTML ఒక ఫార్మ్స్ ని క్రియేట్ చేయాలి. బై యూజింగ్ ఫార్మ్స్ డేటా తీసుకుంటారు కదా, ఆ డేటా బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి HTML కాన్సెప్ట్ తీసుకుంటాం. బై యూజింగ్ ఫార్మ్స్ తీసుకుంటున్న డేటా కంట్రోల్ చేయడానికి PHP కోడ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఆ రెండు ప్రాసెస్ ముందు ఇప్పుడు చేద్దాం. సో ఆ తర్వాత హిడెన్ ఫీల్డ్స్ కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ ఒక ఫార్మ్స్ ఇలా క్రియేట్ చేయాలి, అదొకసారి చూద్దాం. లాజిక్, రైట్? ఇది యాక్చువల్లీ ఫార్మ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ అంటే ఇది. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి. మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో, ఒకసారి చూడండి అది, రైట్? చూడండి, ఇక్కడ HTML ఓపెనింగ్ ట్యాగ్ మెన్షన్ చేశాను, క్లోజింగ్ ట్యాగ్ కూడా మెన్షన్ చేశాను. ఇన్ దిస్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇదంతా కూడా హెడ్ సెక్షన్. ఓకే, హెడ్ సెక్షన్ లోపల టైటిల్ మెన్షన్ చేశాను, క్రియేటింగ్ ఫార్మ్స్ ఇన్ PHP. సో ఇక్కడ విత్ ఇన్ ద బాడీ సెక్షన్ లో ఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ చూడండి 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను, ఇక్కడ యాక్షన్ అండ్ మెథడ్స్. సో యాక్షన్ అంటే ఏంటి? PHP కోడ్ తో జస్ట్ కనెక్ట్ అవ్వడానికి ఈ యాక్షన్ అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. ఇక్కడ 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్. పోస్ట్ మెథడ్ తీసుకుంటే కనుక మన డేటా సెక్యూర్ గా ఉంటుంది. గెట్ మెథడ్ తీసుకుంటే కనుక URL బ్రౌజర్ లో ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది, ఓకే, హైడ్ అవ్వదు. సో ఈ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ తీసుకున్నాను. రిఫరెన్స్ నేమ్ ఇన్పుట్ 1 తీసుకున్నా. నెక్స్ట్ ఈమెయిల్, ఇన్పుట్ టైప్ మెయిల్, రిఫరెన్స్ నేమ్ ఈమెయిల్, రైట్? ఒక బటన్ క్రియేట్ చేసుకుంటున్నాను, సబ్మిట్ బటన్. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం, రైట్? చూడండి, ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నాను. సేవ్ యాజ్, సి డ్రైవ్ లో, జామ్స్ లో, HT డాట్స్ లో. చూడండి, ఇక్కడ మై ప్రోగ్రామ్స్ లో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫార్మ్ డాట్ HTML, ఇక్కడ ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకోవాలి, సేవ్ చేస్తున్నాను. ఓకే, క్లారిటీ. సో ఒకసారి చూడండి, దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి, అపాచీ. ఓకే, ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. సో మినిమైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, దీని అవుట్పుట్ ఇక్కడ చూద్దాం. లోకల్ హోస్ట్ /మై ప్రోగ్రామ్స్. సో దీన్ని ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ ఫార్మ్ డాట్ HTML. సో దీన్ని ఒకసారి చూడండి, అవుట్పుట్ చూడండి. ఇది యాక్చువల్లీ ఫార్మ్ క్రియేషన్, రైట్? సో ఈ లాజిక్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ప్రీవియస్ వీడియోలో. నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఆదిత్య. సో మెయిల్ ID ఆదిత్య 123@gmail.com. సో చూడండి, ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి యాక్షన్ జరగట్లే. రీజన్ ఏంటి? ఇందులో తీసుకుంటున్న డేటా ఏవైతే ఉన్నాయో ఈ కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి మనం ఇంకా PHP కోడ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాల్యూ ఇస్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ లో ఆదిత్య అని మెన్షన్ చేస్తున్నాను. చూడండి, సో సేవ్ చేస్తున్నాను. సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇందాక వాల్యూ టైప్ చేశాను. ఇక్కడ నేను ఇందాక వాల్యూ టైప్ చేశాను. బట్ ఇప్పుడు చూడండి, నేను ఇది రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేసిన తర్వాత చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ నేను టైప్ చేయలేదు, బై డిఫాల్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చేసాను. అంటే ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకుంటే కనుక అవుట్పుట్ రిజల్ట్ లో బై డిఫాల్ట్ ఉంటుంది, టైప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, మెయిల్ ఐడి మనం ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ ఉంటుంది. అది ఈ వాల్యూ అట్రిబ్యూట్స్, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇది ఫార్మ్ క్రియేషన్. సో ఒకసారి PHP కోడ్ కూడా ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేసేద్దాం. సో ఈ వాల్యూస్ ఒకసారి డిస్ప్లే చేద్దాం. చూడండి, మీకు PHP కోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది యాక్చువల్ PHP కోడ్, రైట్? సో ఇక్కడ చూడండి, బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న కంటెంట్ అనేది PHP కంట్రోల్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న కంటెంట్, ఇక్కడ నేమ్ కానీ లేదంటే ఈ మెయిల్ IDs కానీ ఇవి ఈ వేరియబుల్ స్టోర్ అవుతాయి.
ఓకే, ఈ వేరియబుల్ స్టోర్ అవుతాయి అండ్ ఇందులో స్టోర్ అయిన డేటా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఈ లాజిక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి అది చూడండి. PHP కోడ్ కూడా సేవ్ చేద్దాం. సి డ్రైవ్లో, జామ్స్లో, stdots లో, మై ప్రోగ్రామ్స్లో సేవ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ డాట్ PHP అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకుంటున్నా, సేవ్ చేస్తున్నాను. రైట్, సో ఇక్కడ ఈ PHP కోడ్ ఏ నేమ్తో సేవ్ చేశారో ఆ నేమ్ యాక్షన్ దగ్గర మెన్షన్ చేయాలి, ఫస్ట్ డాట్ PHP. ఓకే, రైట్. సో ఒకసారి దీన్ని సేవ్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఫస్ట్ డాట్ PHP అండ్ ఫార్మ్ డాట్ HTML. సో నేను చూడండి ఇక్కడ ఈ ఫార్మ్స్ డేటా తీసుకొని నేమ్ ఎంటర్ చేశాను, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి కూడా తీసుకున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. చూడండి వాల్యూస్ ప్రింట్ అయ్యింది. ఇందాక డిస్ప్లే అవ్వలే, రీజన్ ఏంటంటే PHP కోడ్ లాజిక్ అని మనం ఇంప్లిమెంటేషన్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి ఈ ఫార్మ్స్ లో తీసుకుంటున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. PHP కోడ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ యాజ్ యూజువల్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ యూజర్ లో ఉండే కంటెంట్ ఆదిత్య డిస్ప్లే అయింది. చూడండి యువర్ ఈమెయిల్ ఐడి యాజ్ యూజువల్ ప్రింట్ అయింది. ఈ మెయిల్ లో ఉండే కంటెంట్ ఏంటి, ఈమెయిల్ ఐడి కదా ఆదిత్య 123 అది ప్రింట్ అయింది. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది కాదు మనకు కావాల్సిన లాజిక్. సో ఇక్కడ హిడెన్ ఫీల్డ్స్ కాన్సెప్ట్ తీసుకోవాలి, హిడెన్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇవి హైడ్ చేసేయాలి. ఇది కాన్సెప్ట్ యాక్చువల్. హిడెన్ ఫీల్డ్స్ అంటే ఏవైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో ఇవి హైడ్ చేసేయాలి. మరి హైడ్ చేసిస్తే డేటాస్ ఎలా తీసుకుంటాం, మరి ఎలా ఎంటర్ చేస్తామంటే అందుకని ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. ఈ నేమ్ ఫీల్డ్ ఉంది కదా దీన్ని హైడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ ప్లేస్ లో ఇక్కడ హిడెన్ అని తీసుకుంటే ఆ ఫైల్ అనేది హైడ్ అయిపోతుంది. చూడండి, సో ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేస్తున్నా, చూడండి హైడ్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ ని మనం హిడెన్ ఫీల్డ్స్ అంటాం. క్లారిటీ. బట్ అక్కడ కంటెంట్ ఉంటుంది, ఆదిత్య అనే కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే తీసుకున్నాం ఆదిత్య, ఆ కంటెంట్ ఆ వాల్యూ ఆ బాక్స్ లో ఉంటుంది. బట్ అక్కడ బాక్స్ ఏంటంటే యూజర్ కి కనిపించట్లే, డిస్ప్లే అవ్వట్లేదు, బట్ ఇంటర్నల్ గా లోపల కంటెంట్ ఉంటుంది. కావాలని చూడండి ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుని ఎంటర్ చేస్తున్నాను, చూడండి డేటా డిస్ప్లే అవుతుంది. చూడండి ఆదిత్య, ఇక్కడ ఆదిత్య అనే కంటెంట్ ఉంది అంటే అర్థం ఏంటి, అక్కడ బాక్స్ ఉన్నట్టే, కాకపోతే యూజర్ కి డిస్ప్లే అవ్వట్లేదు, హైడ్ అయిపోతుంది. క్లారిటీ. ఆ కాన్సెప్ట్ నే మనం హిడెన్ ఫీల్డ్స్ అంటాం. ఇక్కడ ఈ మెయిల్ ఐడి తీసుకున్నాను చూడండి, ఇక్కడ మెయిల్ ఐడి తీసుకొని చూడండి ఇక్కడ అప్లై చేస్తాను. వాల్యూ ఇస్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్ లో. ఓకే, వాల్యూస్ తీసుకున్నానా, దెన్ నౌ ఇక్కడ సేవ్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని హైడ్ చేస్తున్నాను. చూడండి మెయిల్ కాకుండా ఇక్కడ హిడెన్ అని తీసుకోండి, హిడెన్ సేవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూడండి, ఈ ఆప్షన్ ఉండదు ఇంకా. చూడండి రైట్, క్లియర్. సో హైడ్ చేసేసాను. చూడండి ఇక్కడ నేమ్ ఎంటర్ చేయడానికి, మెయిల్ ఐడి ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ లేదు, హైడ్ అయిపోతుంది. అంటే యూజర్ కి అది కనిపించదు కానీ ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో ఆ కంటెంట్ ఉంటుంది. అవుట్పుట్ ఒకసారి చూడండి, రిజల్ట్ చూడండి, ఈ వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి కదా. సో వాల్యూ డిస్ప్లే అయ్యాయి అంటే అర్థం ఏంటి, ఇంటర్నల్ గా డేటా ఉన్నట్టే కదా. ఇది యాక్చువల్లీ హిడెన్ ఫీల్డ్ కాన్సెప్ట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో చూడండి ఇక్కడ నేను మళ్ళీ హిడెన్ తీసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. చూడండి రీఫ్రెష్ చేయండి, చూడండి మన బాక్స్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇక్కడ నేను ఈసారి సనా అని తీసుకుంటున్నా, సబ్మిట్ చేస్తున్నా. చూడండి వెల్కమ్ సనా, యువర్ ఈమెయిల్ ఐడి ఆదిత్య 123@gmail.com. సో క్లారిటీ. సో హిడెన్ ఫీల్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్స్ ని హైడ్ చేసేయాలి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ అడగండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.